హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి యోర్దాన్ దేశానికి ప్రభు మనల్ని తీసుకొచ్చారు. ఇక్కడ మనం నెబో పర్వతం మీద ఉన్నాము. ఇది ఎంతో పవిత్రమైన స్థలం అనే మనం చెప్పాలి. ఎందుకంటే మోషే ఇక్కడే తన ప్రయాణాన్ని ముగించారు. అద్భుతమైన సేవను జరిగించి తన ప్రయాణాన్ని ముగించిన శ్రేష్టమైన స్థలం. అదేవిధంగా ఇక్కడ నుండే ఆయన వాగ్దాన దేశం, దేవుడి ద్వారా పొందిన వాగ్దత్త దేశాన్ని మరి ఈ స్థలం నుండి చూసే భాగ్యాన్ని మరి మోషే గారికి దేవుడు దయచేశారు. ఇక్కడ మనం నిలబడిన చోట ఇక్కడ ఇత్తడి సర్పం ఉంచిన ఒక స్తంభం లాంటి ఒక ప్రతిమను ఇక్కడ పెట్టారు. దీని గురించి మనం బైబిల్లో సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో చదివితే ఇశ్రాయేలు ప్రజలు మరి కానాను యాత్రలో ఉన్నప్పుడు వారు ప్రయాణం చేస్తుండగా ప్రయాణములు అలసిపోయినప్పుడు వాళ్ళు మోషేకు దేవునికి వ్యతిరేకంగా సణిగినట్లు లేఖనాలు చూస్తున్నాం. మార్గాయాసం చేత దేవునికి మరి నాయకత్వానికి వ్యతిరేకంగా సణిగినప్పుడు ఒకటి నాయకత్వానికి వ్యతిరేకంగా సణిగారు. రెండవదిగా దేవుడు వారికి అనుగ్రహించిన శ్రేష్టమైన ఆహారం మన్నాను గురించి వేరుగా వాళ్ళు మాట్లాడతారు. మన్నా వాళ్ళకి రుచించలేదు. అలాంటి సందర్భాల్లో మరి వాక్యాన్ని మనం గమనించి చూస్తే మరి దేవుడు తాపకరమైన సర్పాన్ని పంపినట్లు లేఖనాల్లో మనం చూస్తాం. అప్పుడు అనేకులు దాని చేత బాధించబడుతున్నప్పుడు అప్పుడు మనసును మార్చుకొని వాళ్ళు మరలా మోషే దగ్గరికి వచ్చి మేము దేవునికి వ్యతిరేకంగా మోషేకి వ్యతిరేకంగా పాపం చేసామని తమ పాపాలు వాళ్ళు ఒప్పుకున్నప్పుడు మోషే వాళ్ళందరి నిమిత్తం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషేకు ఒక అద్భుతమైన ఆలోచనని ప్రసాదిస్తారు. అదేంటంటే ఒక ఇత్తడి సర్పం ఒకటి తయారు చేసి దాని ఒక స్తంభం మీద ఉంచినప్పుడు ఎవరైతే నిదానించి ఆ ఇత్తడి సర్పం వైపు చూస్తారో అప్పుడు వారికి స్వస్థత కలుగుతుందని దేవుడు చెప్పినప్పుడు మోషే దేవుని మాటను బట్టి ఒక ఇత్తడి సర్పం ఒకటి తయారు చేసి ఆ స్తంభం మీద దాన్ని ఉంచినప్పుడు ఎవరైతే నిదానించి వాటి వైపు చూశారో అప్పుడు వాళ్ళందరూ విడుదల పొందినట్లు మరి బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది. మరి ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్వాసయాత్రలో మనం అందరూ ఉన్నాం. పరమ కాలానికి మనం ప్రయాణం చేస్తున్నాము. ఈ ప్రయాణంలో మనకి ఎన్నో ఆపదలు రావచ్చు, అపాయాలు రావచ్చు, ఆయాసం రావచ్చు, పోరాటం రావచ్చు. ఎలాంటి ప్రమాదాలు అపాయాలు వచ్చినా దేవుని మీద ఆనుకోవాలే తప్ప దేవునికి వ్యతిరేకంగా కానీ నడిపింపుకు వ్యతిరేకంగా కానీ మనం ఎప్పటికీ మాట్లాడకూడదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు చాలా చోట్ల సణిగి సంశయాలకు చోటిచ్చి అనేకులు మరి కానాన్లో ప్రవేశించలేకపోయారు. పరలోక రాజ్యంలో మనం ప్రవేశించి యుగాయుగాలు మనం ప్రభుతో ఉండాలంటే ఆ ప్రభు మనకు చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని మన నిత్య రాజ్యంలో నిత్యము ఉండాలంటే మరి సణగులకు సంశయాలకు మనం చోటు ఇవ్వకూడదని ఈ సందర్భం మనల్ని హెచ్చరిస్తుంది. రెండవదిగా మరి విశ్వాసయాత్ర సాగిపోతుండగా ఏ సమస్య వచ్చినా దానికి ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం అనేది ఉంటుంది. పశ్చాత్తాపడి మనం ప్రాయశ్చిత్తం చేసుకొని మన తప్పులు ఒప్పుకొని మన దేవుని సమీపించగలిగితే మన ప్రతి సమస్య నుండి దేవుడు మనల్ని విడిపించి మనల్ని ముందుకు నడిపించడానికి శక్తిగల దేవుడై ఉన్నాడు, మనం ఆరాధిస్తున్న దేవుడు అని ఈ సందర్భాలు మనకు గుర్తు చేస్తుంది కనుక మరి ఈ స్థలంలో మనం కూడా చాలా సందర్భాల్లో మరి యాత్రలో ఈ యెరూషలేం యాత్ర కావచ్చు, జీవిత యాత్రమే కావచ్చు, ఈ యాత్రలో మనం చాలా సందర్భాల్లో సొమ్మసిల్లిపోతుంటాము, అలసిపోతుంటాం. ఆ సందర్భాల్లో మనం ఏమాత్రం దేవునికి కానీ దేవుని వాక్యాన్ని కానీ వ్యతిరేకంగా జీవించకుండా ఆయన కృపావాక్యానికి అప్పగించుకొని ఇది ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, నూతన యెరూషలేం యాత్ర కనుక ఈ యాత్రలో మనం ముందుకు సంతోషంగా సాగిపోవాలని తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్న దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రస్తుతం దీన్ని నెబో పర్వతం అంటున్నారు. ద్వితీయోపదేశ కాండంలో సంఖ్యాకాండంలో మనం గమనిస్తే దీని పేరు పిస్గా కొండ. మోషే దేవుని ప్రజల్ని రమారమి 40 సంవత్సరాలు నడిపించుకొని వచ్చారు. ఈ ఆఖరి దశలో ఉన్నప్పుడు 120 సంవత్సరాల వయసులో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుని ప్రజలు నీళ్లు కావాలని అడగడం కాకుండా ప్రతిదానికి తిరుగుబాటు చేయడం, సనుగుతూ సంశయాలతో ఉంటే మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు బండతో మాట్లాడమంటారు. ఇక మోషే అడావిడిగా మోషే ఆరోన్లు ఇద్దరు వచ్చి దేవుడు బండతో మాట్లాడమని చెప్తే మరి మోషేని మనం ఏమనడానికి సాహసించలేం, ఎందుకంటే దేవునితో నడిచిన వారు కనుక. తను అక్కడ చేసిన ఒక 2-3 పొరపాట్లు ఏంటంటే, ఒకటి బండని
కొట్టేశారు. 2 ద్రోహులారా అన్నాడు. 3 మేము అంటే నేను మా అన్న మీకోసం నీళ్లు రప్పించాలనా అని వాళ్ళనే కాస్త హెచ్చించుకొని మాట్లాడినట్లుగా చూస్తాం. దేవుడు మరి ఈ విషయాలని కాకపోయినా దైవ సంకల్పాన్ని మనం ఎవరు కాదంటే కుదరదు. ఆ రోజున దేవుడు స్పష్టంగా చెప్పారు, మోషే ఇక చాలు, నీ నాయకత్వాన్ని జాషువాకు అప్పచెప్పించి నువ్వు ఈ పిస్గా పర్వతం మీదే నువ్వు మరణించాలి అని చెప్తారు. గమనించండి, ఈ ప్రాంతంలో మోషే చనిపోవడం సమాధి ఎవరు చేసినట్టుగా ఉంది బైబిల్లో? దేవుడు. 120 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఫరో కుమార్తె కుమారునిగా చలామణయ్యాడు. 40 సంవత్సరాలు ఒక భార్యకి 2 పిల్లలకి తండ్రిగా, 40 సంవత్సరాలు మిద్యాను ఇత్రో వాళ్ళ యాజకుని దగ్గర ఉన్నాడు. మిగతా 40 సంవత్సరాలు 4 3 12 120 సంవత్సరాలు బ్రతికాడు. అయితే దేవుడే సమాధి చేశారట. దేవుడు అనంత జ్ఞాని. దేవుడు ఎందుకు చేయాల్సి వచ్చింది అని అనుకుంటే కొన్ని విషయాలు మీకు తెలియాలి. మత్తయి సువార్త 5-6 అధ్యాయాలు యేసు ప్రభు 5, 6, 7 కొండ మీద ప్రసంగాల్లో ఉన్న ఆ ముఖ్యాంశాలు. వాటిలో నీ సహోదరుని చూసి ద్రోహి అంటే విమర్శలోకి రావాలని యేసు ప్రభు చెప్తాడు. ఇప్పుడు సాతానుగాడు దేవుని దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా మోషేని మాకు అప్పచెప్పండి, విమర్శలోకి రావాలంటాడు. ఎందుకురా అంటే అవో ద్రోహులారా అన్నాడు. యేసుబాబే చెప్పాడు ద్రోహులారంటే విమర్శకు తీసుకురావాలని అంటాడు. ఇది దేవుడు అంటారు, మోషే పెదవులతో కాని మాట అన్నాడు కానీ హృదయాంతర్భాగ పద్ధతిలోంచి రాలేదు ఆ మాటలు అంటారు. అందుకే మనం కీర్తనలో చూస్తాం, మెరీబా జలముల యొద్ద జనులు దేవుని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా మోషే పెదవులతో కాని మాట అన్నాడు. నిజమే, పెదవులతో ఆరాధించినా దేవుడు దాన్ని అంగీకరించడు హృదయపూర్వకంగా. అందుకే యోధా పత్రికలో ఉంటుంది, దేవుడు మికాయేలుకు అప్పచెప్పాడు. వాడు ఊరకనే విసిగిస్తున్నాడు, మోషే శవం కావాలి అది ఇదని. ఆడు తెలి పోరాడమంటే పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. సాతానుగాడు మామూలుడు కాదు. వాస్తవంగా మనం ఏమనుకుంటున్నామంటే యేసు ప్రభు నా కుడి ప్రక్కన ఉన్నారు, యేసు ప్రభు నా కుడి ప్రక్కన ఉన్నారు అని. జకర్యా గ్రంథంలో సాతానుగాడు కూడా మన కుడి పక్కనే ఉండి మనల్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటాడు, సహోదరుల మీద నేరారోపణ చేస్తూ ఉంటాడు. అందుచేత దేవుడే మన పక్షమై వకల్త పుచ్చుకొని వ్యాజ్యమాడేంత యథార్థత యోబు గనక ఎంత యథార్థవంతుడు. సాతానుగాడికి ఫుల్ రైట్స్ ఇచ్చేసాడు, ఏమైనా చేసుకో అంటే. దేవుడు ఒక వ్యక్తిని నమ్మాడు అంటే ఆ నమ్మకాన్ని మనం పొరపాటున వమ్ము చేయకూడదు. పౌలు అంటారు కదా, నేను నమ్మిన వాణిని మనం నమ్మడం కాదు, దేవుడు మనల్ని నమ్మాలి. మనల్ని నమ్మి సాతానుగాడు ఒకవేళ పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వగలిగిన భక్తి జీవితం మన దైనందిన జీవితాల్లో మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ముఖ్యంగా యేసు ప్రభు వాక్యం స్పష్టంగా ఉంది మనకు, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. ఎవరైతే 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ఈ విధంగా శపించబడిన సిలువ మాను మీద, గొల్గొతా కొండ మీద సిలువ మాను మీద ఆయన మేకులతో కొట్టబడి వేలాడాడో, ఎవరైతే ఆ సిలువ దర్శనాన్ని పొందుకొని రక్షణలోకి వస్తారో వారందరికీ నిత్య జీవము ప్రాప్తించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.